ఫస్ట్ టైం టైగర్స్ ఉండేటువంటి ఐలాండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అవునవును, ఎంతో భయంకరమైనటువంటి బెంగాల్ టైగర్స్ ఉన్న ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. నాకు ఎక్సైట్మెంట్ తో పాటు కొంచెం భయంగా కూడా ఉంది. అరే నాకు కూడా ఫస్ట్ టైం టైగర్స్ ఉన్నటువంటి ఐలాండ్ చూడబోతున్నాం. అక్కడ ఎన్నో వందలు లేకపోతే వేల టైగర్స్ ఉంటాయి. హుర్రే! సో గాయ్స్, మీకైతే వీళ్ళ మాటల ద్వారా అర్థమైపోయి ఉంటుంది. మనం వచ్చేసి ఈ రోజు చాలా అంటే చాలా భయంకరమైన బెంగాల్ టైగర్స్ ఉన్నటువంటి ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అందుకే బాబు, బెంగాల్ టైగర్స్ ఉండడమే కాదు, అక్కడ వచ్చేసి దగ్గర దగ్గర కొన్ని వేల టైగర్స్ అయితే ఉంటాయంట కదా. మనం దగ్గర నుంచి చూస్తే అవి మనల్ని ఏమైనా చేస్తే ప్రమాదం అయితే ఏమీ లేదు, ఎందుకంటే అక్కడ వచ్చేసి చాలా అంటే చాలా హెవీ వెహికల్స్ అయితే ఇచ్చారా. దాని ద్వారా మనకైతే ఇంత ప్రాబ్లం కూడా రాదు. అర్థమవుతుందా? అరే డోరేమన్ గడు ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? మేం బాగానే ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వే రావడం మిస్ అయిపోయావు. సరే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు ముందు. ఏంటి, డ్రెస్సింగ్ రూమ్ ఎదురుగా ఒక డోరా? డోర్ ఉంటుంది, కానీ దాని మీద టాప్ సీక్రెట్ అని చెప్పేసి నేను రాయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? అంతగడ బాబు, మనం టైగర్స్ తర్వాత ఏం చూసుకోవచ్చు. డోరేమాన్ గడు ఏదో టాప్ సీక్రెట్ అంటున్నాడు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. సరే సరే, ఈ బెంగాల్ టైగర్స్ తర్వాత ఏం చూసుకోవచ్చు, కానీ లేట్ చేయకుండా ఒకసారి అదేంటో చూద్దాం. అరే అయితే డోరేమని చెప్పింది నిజమేనా? నేను అబద్ధం అనుకున్నా. నేను కూడా అలానే అనుకున్నాను రా రుద్ర. అంతకుడు బాబు, ఆ టాప్ సీక్రెట్ ఏంటి? ఒకసారి అది ఓపెన్ చేసి చూపించు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదురా. కానీ ఈ టాప్ సీక్రెట్ ఏంటి? అంతకుడు బాబు, లేట్ చేయకుండా ఒకసారి ఓపెన్ చేస్తే అందులో ఏముందో ఏంటో మనకి క్లియర్ గా తెలుస్తుంది కదా. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను రా, కానీ నువ్వు నేను డోరేమాన్ ఇంతకు ముందు ట్రై చేశాం కదా, అప్పుడు ఓపెన్ కూడా అవ్వలేదని చెప్పేసి అలా వదిలేసాం. మర్చిపోయావేంటి? అవును కదా, మనం ఎంత ట్రై చేసినా కూడా అదైతే ఓపెన్ అవ్వలేదు. సరే అంతకుడు బాబు, ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి ఆలోచించు నువ్వు. సరే సరే, ఆ ఓపెన్ అవ్వని దాని గురించి పక్కన పెట్టేసి దాన్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో మనమైతే ఆలోచిద్దాం. అంటే ఏదైనా గన్ ఇస్తారా అంతకుడు బాబు? అలా అయితే చెప్పండి, ఇలా అంటే అలా ఓపెన్ చేసేస్తా. నా దగ్గర అయితే ఒక పిస్టల్ ఉంది. రే లిటిల్ సింగం, నువ్వు ఒక్కడవంటే కాల్చగలవు, వీళ్ళకేం రాదు కదా. నువ్వు కాముండు, నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, చెప్పనివ్వు. ఏంటంటే మీలో ముగ్గురు వచ్చేసి హ్యామర్ పట్టుకోండి, ఇంకొక ముగ్గురు వచ్చేసి డ్రిల్లింగ్ మెషిన్, ఆరుగురు కలిసి దడదలాడించేయండి. ఎలా అయినా సరే డోర్ ఓపెన్ అయిపోవాలి. లెట్స్ గో. అంతకడ బాబు, ఈ లిటిల్ సింగం గడి దెబ్బ చూడు, అబ్బా అంటది ఆ డోరు. కమాన్ కమాన్, తొందరగా కానివ్వండి, మీ వల్ల అవుతుంది. కానీ ఏం డోర్రా ఇది? అంత పెద్ద డ్రిల్లింగ్ మెషిన్ తో కొట్టినా చిన్న హోల్ కూడా పడట్లేదు. ఇదే ఏం చూసావు అందుకడ బాబు, ఎంత కొడుతున్నా కూడా దానికి ఏం కావట్లేదు, కానీ సుత్తి మాత్రం విరిగిపోతుంది. ఏమంటారో రుద్ర? అవునవును, సుత్తి చాలా దారుణంగా విరిగిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఆపేయడం చాలా మంచిది అనిపిస్తుంది అందుకడ బాబు. మరి ఇప్పుడు ఎలారా బాబు? ఏం చేస్తే ఇది ఓపెన్ అవుతుంది? అయినా కూడా ఇక్కడ టాప్ సీక్రెట్ అని చెప్పేసి ఎవరు ఉంచారు ఏంటి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఒక పని చేయండి అంతకడ బాబు, ఈ శివగాడు చెప్పింది వినండి. మీరైతే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుంటే బెటర్ కదా. హో, ఇదేదో బాగుంది. అరే నాకే ఫోన్ చేస్తున్నారు. అరే లెస్టర్ గారు ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో లెస్టర్. హలో రా, అంత కూడా ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇంటి దగ్గరే ఉన్నాను రా. మంచిగా బెంగాల్ టైగర్స్ ఉన్నటువంటి ఐలాండ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం గానీ అదేం కాలేదు. మా ఇంటి దగ్గర ఏదో మా డోర్ మీద వచ్చేసి టాప్ సీక్రెట్ అని చెప్పేసి రాసి ఉంది. అదేంటో అర్థం కావట్లేదు. ఆ డోర్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లే. ఏంటి టాప్ సీక్రెటా? రే 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 రే, దాన్ని ఏం చేయకు, అలానే వదులు. నేను ఇప్పుడే వస్తున్నాను, ఇప్పుడే నీ దగ్గరకు వస్తున్నాను, అలానే ఉండు. అరే వీడికేమైంది? ఉండుండి ఎలా కట్ చేస్తాడు? ఇంటికి వస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఏమైందో ఏంటో. ఓ మై గాడ్, రే నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతుడు రా. టాప్ సీక్రెట్ అనేటువంటి డోరు ఎవ్వరికి ఈ విధంగా దొరకదు. నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు. ఏంటి అదృష్టం చేసుకున్నానా? ఏంట్రా ఇలా అంటే అలా వచ్చావు? టాప్ సీక్రెట్ అని చెప్పేసి చూసావు, మళ్ళీ అదృష్టం చేసుకున్నా అని చెప్పేసి అంటున్నావు. నువ్వేమంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. అదేరా, ఈ డోరు సాదా సీదా డోర్ అయితే కాదు. ఈ విధంగా టాప్ సీక్రెట్ అని చెప్పేసి ఎవరి డోర్ మీద అయితే వస్తుందో వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ రా. ఏంటి లక్కీయా? ఏం లక్కీ లెస్టర్ మామ, మేము ఎంత ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు, మళ్ళీ లక్కీ అని చెప్పేసి మమ్మల్ని అంటున్నావు. అది ఓపెన్ అవ్వాలంటే కొన్ని పనులు చేయాలరా, అది నేను చెప్తాను రచించాను. కానీ ఇప్పుడు వచ్చేసి మీరు లక్కీ అని ఎందుకు అన్నారంటే, దీని ద్వారా పోలీస్ అయ్యారు చాలా మంది, అలానే ప్రెసిడెంట్ అయ్యారు ఒకరు, అలానే చాలా మంది కలెక్టర్లు, చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, అలానే మిలిటరీ, ఆర్మీ, చాలా విధాలుగా ప్రతి ఒక్కరు ప్రయోజకులైన వాళ్ళు. ఈ విధంగా ఏంటి లెస్టర్ మామ, ఏం మాట్లాడుతున్నావు? ఈ డోర్ వల్ల అంత
యూజ్ ఉందా? యూజ్ అవ్వడం ఏంట్రా బాబు, చాలా అదృష్టవంతులరా మీరు. అదే కాకుండా ఇంట్లో టాప్ సీక్రెట్ అని చెప్పేసి ఒక డోర్ మీద రావడం మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు. ఎందుకంటే ఈ విధంగా వచ్చింది ఫస్ట్ టైం మీకే. ప్రతి ఒక్కరికి బయట వచ్చింది కానీ ఇంట్లో ఎవ్వరికి రాలేదు ఇలా. అవునా? అయితే ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే మాకు ఏదో ఒక ఉద్యోగం కానీ లేకపోతే ఇంకేమైనా తగలొచ్చా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి బయటకు వస్తే అంత పెద్ద ఉద్యోగాలు తగిలాయి. మాకు ఇప్పుడు లోపల వచ్చింది కాబట్టి ఇంకా పెద్ద తగలొచ్చేమో కదా. లేట్ చేయకుండా అది ఎలా ఓపెన్ చేయాలో చెప్పు లెస్టర్. ఇది ఓపెన్ చేయాలంటే అంత సామాన్యమైన పని కాదు. ముందుగా వచ్చేసి గ్రేవ్ యార్డ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాబా దగ్గర అయితే మీరు ఒక మంత్రం కనుక్కోవాలి. తర్వాత మన ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఇంకొక మంత్రం. అలానే నెక్స్ట్ వచ్చేసి మన లాస్ సెంటోస్ లోని ది రేరెస్ట్ ట్రైబ్ అనేటువంటి హిక్కీ బిక్కీ ట్రైబ్, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మూడో మంత్రం కనుక్కోవాలి. అప్పుడే ఈ యొక్క డోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఏంటి? గ్రేవ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి బాబాని కలవాలా? అయినా కూడా అక్కడ ఎందుకు బాబా ఉంటారు? సరే, ఒకవేళ బాబానే కలుద్దాం అనుకుందాం, అక్కడికి వెళ్తాం, ఓకే. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళమంటున్నావు, అలానే ట్రైబ్ దగ్గరికి వెళ్ళమంటున్నావు. వాళ్ళు చాలా డేంజర్ కదా. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా కూడా సెక్యూరిటీ అయితే మమ్మల్ని వెళ్ళకుండా ఆపేస్తారు. కానీ తప్పదు, మీరు గనక ఓపెన్ చేయాలనుకున్నట్లయితే ఆ మంత్రాలు తెలుసుకోవాలి. అవి తెలుసుకొని ఆ 3 మంత్రాలు ఒకేసారి చదివితేనే అప్పుడు ఈ యొక్క డోర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఎప్పటికీ దీన్ని ఓపెన్ చేయలేరు, అందులో ఏముందో కూడా కనుక్కోలేరు. అవునా? అంత మాట అనుకో. వేరే ఉపాయం ఏదైనా ఉంటే చూడొచ్చు కదా. ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు చాలా డేంజరస్ ట్రైబ్ కదా. ఓరి నాయనో, హిక్కి బిక్కి ఆ మాటలు వినగానే నాకైతే చాలా భయం వేసింది. అదే కాకుండా ప్రెసిడెంట్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉంటారు, చాలా కష్టం ఇది. అంతేకాదు బాబు, మన లెస్టర్ మామ బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. ఒకవేళ మనకు ఆ మంత్రాలు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన లెస్టర్ మామ చెప్పిన విధంగానే చెయ్యాలంట, లేకపోతే అది జరగదంట. రే అంత కూడా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. గ్రేవ్ యార్డ్ కూడా ఈజీ అనుకుంటున్నావేమో, అక్కడ కూడా ఏమైనా సమస్యలు ఎదురవచ్చు, కొంచెం జాగ్రత్త. ఓరి నాయనో, అక్కడ కూడా రిస్క్ చేయాలా? కానీ డోర్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు అంత తంటాలు అవసరం అంటావా? అరే అంతగడ బాబు, ఈ లిటిల్ సింగ్ ఉంటుండగా నువ్వెందుకంత భయపడుతున్నావు? ఎలా అయినా సరే నేను చూసుకుంటాను కదా ఎవరైనా వస్తే. అవునవును, లిటిల్ సింగ్ ఉన్నాడు కదా, వాడుంటుండగా మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం అంతగడ బాబు. చూడు అంతగడ బాబు, ఇంతమంది అడుగుతున్నావు అయినా కూడా నువ్వు వద్దు వద్దు అన్నట్టు మాట్లాడుకు ప్లీజ్. అందులో ఏముందో మాకు చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. ప్లీజ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, వెళ్దాం. అబ్బా సరే సరేలేరా, మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుందా? మీరంతా నా వెనక్కే ఉండాలి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి కార్ మీద మాత్రమే ఉండాలి. మీరు అటు ఇటు ఇటు అటు అస్సలు వెళ్ళకూడదు, ఓకేనా? ఓకే. రే డోరేమాన్, దెప్పకెళ్ళి కొట్టానంటే 5 చెరువులు నీరు తాగేస్తావు, అర్థమైందా? ఎందుకురా సౌండ్ చేస్తున్నావు? రేయ్ చూడంతడు బాబు, కాంచనాలో ఉన్న దయ్యంలా సౌండ్ చేస్తున్నాడు వీడు. కాసేపు ఆగండ్రా, మనం ఉన్నది ఎక్కడ అనుకుంటున్నారు? శ్మశానంలో ఉన్నాం. ఇక్కడ కూడా సౌండ్ చేస్తూ ఉంటే ఎలా? ఇక్కడ బాబా ఎక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి మనం చూడడానికి వచ్చాం. మీరందరూ బాబా మీద అయితే కన్నేయండి. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఎవరో నడుస్తున్నారు, కానీ ఈ టైంలో వీళ్ళకేం మరబ్బా? హలో, ఎక్స్క్యూజ్ మీ, చట్ట ప్రకారంగా మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. అదే కాకుండా రాత్రి సమయంలో మేమంటే మా పని మీద వచ్చాం, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అంతకుడు బాబు, వాడిని చూస్తూ ఉంటే చట్టాలు గిట్టాలు వినేవాళ్ళ లేడు. చూడొకసారి ఎలా వస్తున్నాడు, ఏదో జాంబీ నడిచినట్టు. ఒక్క నిమిషం రా, నువ్వు చెప్పింది నిజమేనా షించాన్? వీడు చూడడానికి నిజంగానే జాంబీ గడ్రు వీడు. ఓరి నాయనో, ఈ సమయంలో ఇక్కడికి ఎలా వచ్చారా బాబు? అంతకుడు బాబు, నాకు తెలిసినంత వరకు లెస్టర్ మామ వచ్చేసి ఏదో ప్రమాదం ఉన్నాడు కదా, అది ఇదేనేమో. చూడు ఎంతమంది జాంబీలు ఉన్నారు. వామ్మో, ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏమంటావు అందుకుడు బాబు? దిగేసి ఒక్కొక్కరిని కాల్ చేయమంటావా? రే రే రే, మీకు మర్యాదగా చెప్పాను, అస్సలు ఆ విధంగా అస్సలు చేయకండి. ఎందుకంటే చూడు ఆ జాంబీలు ఎలా పరిగెడుతున్నారు. మీకైతే ఏం కాకూడదని చెప్పేసి అన్నాను, ఏం కాకూడదంతే. మీరు మాత్రం అసలు దిగనగాక దిగకూడదు. నేను చెప్పినంత వరకు మీరైతే అస్సలు దిక్కండి. రే కికో, రుద్ర, మీరిద్దరు ఏం చేస్తారంటే పైకి ఎక్కేసేయండి. నేను చెప్పినంత వరకు ఎవ్వరు దిగకూడదు. అంతకుడు బాబు నువ్వు జాగ్రత్త, నాకేదో భయంగా ఉంది. చూడు వాళ్ళు వస్తున్నారు. నాకు తెలిసి అంతకుడు బాబు వాళ్ళందరినీ చంపేస్తాడు. ఏమంటావురా రుద్ర? అవును నిజమే, ఖచ్చితంగా చంపేస్తాడు. అంతకుడు బాబు చూడు, వెనక సైడ్ నుంచి మొత్తం 3 వస్తున్నారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టుకు. మొత్తం 5 వస్తున్నారు. అంతకుడు బాబు పరిగెట్టు. వామ్మో, చుట్టుముట్టేస్తున్నట్టున్నారు. ఓరి నాయనో, నీ దగ్గర ఉన్నటువంటి షాట్ గన్ తీసుకొట్టు. కరెక్ట్ టైం కి భలే గుచ్చేసారు షించాన్. రే రండ్రా, ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి షాట్ గన్ తో ఒక్కడిని కూడా వదిలిపెట్టు, అందరినీ కాల్చి పడేస్తా. ఎంత ధైర్యం రా మీకు? ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని చంపుతామని చెప్పేసి
చూస్తారా? కానీ గ్రేవ్ యార్డ్ దగ్గర ఈ జాంబిలికి ఏం పని అస్సలు అర్థం కావట్లేదు. అయినా వీళ్ళు ఎలా పుట్టుకొచ్చారు? ఏ వైరస్ వ్యాపించలేదు, ఏమీ వ్యాపించలేదు. ఒక్క రిపోర్ట్ కూడా రాకుండా వీళ్ళు ఎలా వచ్చారు ఏంటో. అందుకని బాబు నువ్వు ఎదురుగానే కాల్సిన ఒకసారి వెనక్కి కూడా చూడు. వామ్మో కొట్టేస్తున్నట్టున్నాడు. వారి నాయన కరిస్తే నువ్వు కూడా మారిపోతావు జాంబిలా. రే షించాన్, వాళ్ళు కలిసినంత వరకు ఛాన్స్ అయితే ఇవ్వలేరా? మీరేం భయపడకండి, ఓకేనా? కానీ వెనక్కి వస్తున్నారు, లెఫ్ట్ వస్తున్నారు, రైట్ వస్తున్నారని చెప్పండి, సరేనా? ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ఇప్పుడైతే నేను బతికాను, లేకపోతే నిజంగానే ఖర్చేసేవాడు. ఏంట్రా ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నారు. అందుకని బాబు నాకు తెలిసినంత వరకు ఇది ఒక టాస్క్ ఏమో అనిపిస్తుంది. అవునవును, డోరేమన్ చెప్పిన విధంగా ఇదేదో ఒక టాస్క్ లా ఉంది. నువ్వైతే అస్సలు వదిలిపెట్టుకు, ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా ఫినిష్. ఓ అయ్యో బాబాయ్, మాటలో పడి నేను కూడా చెప్పలేదు. పరిగెట్టు పరిగెట్టి ఒక్కొక్క గుండా వెళ్ళి పగలగొట్టే ఒక్కొక్కటి. నైస్ అంతగడ బాబు, సూపర్. అందరూ ఫినిష్ అయిపోయినట్టున్నారు, ఇంకొంతమంది మాత్రమే ఉన్నారు, వాళ్ళని కూడా వదిలిపెట్టుకో. ఓకే నేను చూసుకుంటారా? ఏంటి రైట్ సైడ్ వస్తున్నాడా? రే ఎంతమంది! ఓరి నాయనో, ఏంట్రా రైట్ సైడ్ తిరిగి లోపే కొట్టి వారేస్తున్నారు ఒక్కొక్కడు. ఇంకెంతమంది ఉన్నారు? మొత్తం 3 మాత్రమే కనబడుతున్నారు ఇక్కడైతే. వీళ్ళని ఫినిష్ చేసినట్లయితే ఇంకా మనకైతే ఆ మంత్రం చెప్పేటువంటి బాబా అయితే వస్తారేమో. ఎస్, మొత్తానికి ఫినిష్ చేసేసాను. ఇక్కడున్నాడే లాస్టా? అరే ఇంకెంతమంది ఉన్నారా మీరు? ఓరి నాయనో, కొడుతుంటే వస్తూనే ఉన్నారబ్బా. ఎస్, మొత్తానికి అందరూ ఫినిష్ అయిపోయినట్టున్నారు. సూపర్. అందుకడ బాబు పద మనమైతే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అసలు మంచిది కాదు. ఓరి నాయనో, కానీ ఆ బాబాయ్ ఎంతకీ కనిపించట్లేదేంటి? బాబాయ్ ఎక్కడున్నావు నువ్వు? మెచ్చి తిని పిల్లలు, మెచ్చి తిని. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చేశారు. మీరు గెలిచారు. మీరు నా దగ్గర ఉన్నటువంటి మంత్రాన్ని గెలిచారు. అందుకడ బాబు విన్నావా? ఆ సౌండ్ వచ్చేసి మన ఎదురుగానే వస్తుంది. చూడు ఆ దాని మీద ఎవరో ఉన్నారు. అదే ఆ శవపేటకు ఉంది కదా, దాని మీద ఎవరో ఉన్నారు. మనం ఇంటి దగ్గరికి వెళ్దాం పదా. మెచ్చి తిని మీరు చాలా చక్కగా మొదటి రంగాన్ని గెలిచారు. మొదటి రంగాన్ని నెగ్గడం వలన మీకు మొదటి మంత్రం దక్కింది. మొదటి మంత్రం చెబుతాను, చెవులో జాగ్రత్తగా పెట్టుకొని వినండి. ఏంటి మంత్రమా? ఓ అమ్మో, చూడ్డానికి ఏంటి ఎక్కడ చూడనటువంటి విధంగా మీరు కనబడుతున్నారు. ఓరి నాయనో, జింక మొహం, అలానే మనిషి లాంటి చేతులు, అలానే కాళ్ళు డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంతకు మీరెవరు? బాబా అంటే మీరేనా? ఏంటి ఇందాకలి నుంచి వివరాలు అడుగుతున్నావు? నీకు నా యొక్క మంత్రం వద్దు అనుకుంటే కాసేపట్లో సూర్యోదయం అయిపోబోతుంది. సూర్యోదయం అయ్యిందంటే ఇంకా నీకు మంత్రం రాదుగాక రాదు. అందుకని నేను చెబుతాను, నువ్వు జాగ్రత్తగా విను. చెప్పండి బాబా, సారీ, నన్ను క్షమించండి. నేనేదో కంగారులో, అంటే మీరెవరో తెలుసుకోవాలని చెప్పేసి ఆసక్తితోనే అడిగాను. చెప్పండి బాబా, ఆ మంత్రం ఏంటో చెప్పండి. నేనైతే ఆ డోర్ ఎలా అయినా ఓపెన్ చేయాలి. చెబుతున్నా, జాగ్రత్తగా బుర్రలో పెట్టుకోండి. ఓం తపస్. ఓరి నాయనో, మంత్రం చెప్పిన వెంటనే ఎలా మాయమైపోయాడు. చూడ్డానికే భయం వేసింది. సరే ఇంకా లేట్ చేయకుండా మనమైతే మిగతా 2 మంత్రాలు కూడా కనుక్కున్నామంటే ఆ డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. అంతేకడ బాబు, వెళ్ళు తొందరగా వెళ్ళి అడిగి. ఇదే మంచి సమయం కదా. మళ్ళీ ప్రెసిడెంట్ గారు దగ్గర 6 నెలల వరకు ఇక్కడికైతే రారు. మనం ఇప్పుడు ఓపెన్ చేయాలంటే ఇప్పుడే వెళ్ళి అడగాలి. రే షించాన్, ఒక్క నిమిషం రా. ఆయన ఏం చెప్తున్నారు ఏంటని చెప్పేసి మనం క్లియర్ గా విందాం. దాని తర్వాత ఆయన ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనం వెళ్ళి అడుగుదాం. నా లాస్ సెంటోస్ సహోదరులకి ముఖ్య విజ్ఞప్తి. మీ అందరికీ చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయని నేను చాలా అంటే చాలా వివరాలు అన్ని కనుక్కునే ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ ఎవరెవరికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో అందరికీ తీరుద్దామని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను. ప్రెసిడెంట్ గారు, మీరే ఎలా అయినా నా పాపకి బ్రెయిన్ ఆపరేషన్ చేయించాలి. మా భార్యకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, అది నయం చేయడానికి ₹1 కోటి అవుతుందంట. సహాయం చేయండి ప్రెసిడెంట్ గారు, ప్లీజ్. ప్రెసిడెంట్ గారు, నిన్నే మా భర్త చనిపోయాడు. నేను రోడ్డు పాలైపోయాను. నాకు ఏదో ఒక విధంగా దారి చూపించండి ప్లీజ్. చూసావా అంతగడ బాబు, ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. మనకున్నది కూడా ఆయనైతే తీరుస్తారు. అదే కాకుండా ఆయన ఎంత మంచోడో నీకు కూడా తెలిసిందే కదా. ఖచ్చితంగా తీరుస్తారు. లేట్ చేయకుండా వెళ్దాం పదా. రే షించాన్, దేనికైనా టైమింగ్ ఉంటుందిరా. ఆయన పూర్తిగా మాట్లాడి నువ్వు అప్పుడు వెళ్ళి అడుగుదాం. నేను మీకు ముందే చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి నేనైతే సహాయం చేస్తాను. కానీ ఇప్పటికిప్పుడు అందరూ చెబితే నేను ఏం చేయలేను. అందరూ ఒక్కొక్కరు చిట్టీల మీద ఆ యొక్క బాధలు ఏవైనా ఉంటే రాసి నాకు పంపించండి.
అందరికీ నేనైతే ఒకేసారిగా తీరుస్తా. సార్ 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 నేనైతే మీకు ఒకటి అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరే ఏదో ఒక విధంగా నాకైతే సహాయం చేయాలి. నేను మీతో పర్సనల్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. ప్లీజ్ నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి సార్, మీకు దండం పెడతాను. బాబు బాబు బాబు, నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. నేనైతే చెప్పాను కదా, జస్ట్ 2 days లో మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. నేను చెప్పిన విధంగా చిట్టీల మీద రాసి ఇవ్వండి, అంతే. సార్ రండి సార్, వాళ్ళు వస్తానని అలానే అంటూ ఉంటారు. మనమైతే ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదాం. సార్ చెప్పిన విధంగా మీరు చెయ్యండి అమ్మా, మీ అందరికి న్యాయం జరుగుతుంది. సారో మీ ఎటువంటి గొప్ప ప్రెసిడెంట్ ఎక్కడ చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ సారో, మీరు మా కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవుళ్ళు సారో. రండి రండి రండి, తొందరగా రండిరా, మనకు అసలు టైం లేదు. రే డోరేమాన్ ఏంట్రా నత్తనడగలేస్తున్నావు? వాళ్ళందరూ ఎంత స్పీడ్ గా ఎక్కారు, తొందరగా వచ్చి ఎక్కు. నన్ను క్షమించండి బాబు, సారీ. సరే కానీ మనమైతే ఇప్పుడు అతన్ని టన్నల్ దగ్గరే కలుసుకోవాలి, లేకపోతే మిస్ అయిపోతాడు. పద, లేట్ చేయకుండా వెళ్దాం. మిస్ అవ్వనివ్వకుండా నేను చూసుకుంటారా డోరేమాన్, నువ్వైతే ఏం వర్రీ కాకు సరేనా? గాయస్ మీరైతే ఒక లైక్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఆ ప్రెసిడెంట్ గారు ఎలా అయినా సరే దొరకాలి. వాళ్ళు చేసుకుంటారు కానీ మనమైతే టన్నల్ దగ్గరికి వచ్చేసాం. ఆపు, లేట్ చేయకుండా ఆపు, మళ్ళీ వెళ్ళిపోతారు. అదిగో ఆగిపోయింది వెహికల్. ఒరే ఏమైంది వాళ్ళకి? అరే మనల్ని చూసి ఆపారనుకుంటా అంతకుడు బాబు. సరిగాని జాగ్రత్త, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. ఓకే రచించా, నువ్వేం వర్రీ కాకు, నేను చూసుకుంటాను కదా. హలో ఎక్స్క్యూజ్, సారీ సార్, నేను అటువంటి వాడిని కాదు. మీరు నన్ను తప్పుగా అబద్ధం చేసుకుంటున్నారు. ఓరి నాయనో, ఆ గన్ను తీసేయండి స్వామి. సార్ ప్రెసిడెంట్ గారు, మీరు ఇంతకు ముందు ఏదో ఒక పెద్ద టాప్ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేశారంట కదా, దాని ద్వారా మీకైతే ఒక మంత్రం అయితే తెలుసంట కదా సార్. ఆ ఒక్క మంత్రం అయితే చెప్పండి సార్ ప్లీజ్. ఆ మంత్రం ద్వారా నాకు కూడా ఒక మేలు జరుగుతుంది. ఏంటి టాప్ సీక్రెటా? ఏం మాట్లాడుతున్నావు? నీకది ఎలా తెలుసు? ఓరి నాయనో, అంటే ఖచ్చితంగా నీకు కూడా టాప్ సీక్రెట్ డోర్ అయితే వచ్చే ఉంటుంది. అవును సార్, అవును అదే వచ్చింది. కానీ అది చెప్దాం అనుకుంటేనే మీరైతే నన్ను వదిలేసి మీరైతే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుళ్ళు ఎక్కడైతే ఆపారు. సార్ ప్లీజ్ సార్, నాకైతే ఆ మంత్రం కావాలి. అది మీరైతే చెప్పగలరా? మీ ద్వారానే ఆ మంత్రం అయితే తెలుస్తుందంట, అందుకని చెప్పేసి నాకైతే కావాలి. అది సరే గాని ఎంతవరకు వచ్చారంటే మీకు తపస్ మంత్రం తెలిసే ఉంటుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. అవునా సార్? అయితే మీకు తపస్ మంత్రం తెలిసిందంటే నెక్స్ట్ మంత్రం మీకు తెలిసే ఉంటుంది. అదే కాకుండా మీరు ఓపెన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్రాల మీదే ఓపెన్ చేసి ఉంటారు. నాకు మిగతా 2 మంత్రాలు కూడా చెప్పారంటే వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసుకుంటాను సార్ ప్లీజ్. చెప్తా, నువ్వేం గాబరు పడకు. కానీ ఇంకా నువ్వు 3వ మంత్రం అని చెప్పేసి అంటున్నావు. అదేం లేదు, జస్ట్ 2 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే నాకు తెలుసు, అర్థమవుతుందా? ఆ 2 మంత్రాలు నేనైతే చెప్పగలను. ఒకటి నీకెలానో తెలుసు, అది తపస్ మంత్రం. నెక్స్ట్ వచ్చేసి జపస్. మొత్తం ఈ 2 మంత్రాలు ఓం తపస్ జపస్ అని చెప్పేసి అన్నావంటే ఆ డోర్ ఓపెన్ అయిపోతుంది. అరే అంతకుడు బాబు, విన్నావా? జపస్ తపస్, సారీ, తపస్ తర్వాత జపస్ అంట. అవును డోరేమా, తపస్ తర్వాత జపస్. కానీ 3వ మంత్రం అయితే అతనికి తెలియదు అంటున్నాడేంటి? జస్ట్ 2 మంత్రాలు మాత్రమే తెలుసు అని చెప్పేసి అంటున్నాడు. అంతకుడు బాబు ఒకసారి అడుగు మళ్ళీ. సార్ ప్లీజ్ సార్, మీరు ఆ 3వ మంత్రం కూడా చెప్పారంటే ఇప్పుడే వెళ్ళి ఓపెన్ చేసుకుంటాను సార్ ప్లీజ్. తెలియదని మాత్రం చెప్పకండి, మీకు దండం పెడతాను. అయ్యో, ఆ 3వ మంత్రం తెలిస్తే నేను చెప్పేవాడినే కదా. కానీ నేను డోర్ ఓపెన్ చేసింది 2 మంత్రాలకే. ఈ 3వ మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అసలు ఐడియా లేదు. అంతకుడు బాబు, బహుశా 3వ మంత్రం వచ్చేసి ఒక ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అన్నాడు చూసావా? ఆ ట్రైబ్స్ దగ్గర ఉందేమో, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మనం కనుక్కోవాలనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి మీది ట్రైబ్సా? అయితే మొత్తం 3 మంత్రాలతో మీరు డోర్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చూసుకోవక్కర్లేదు. మీకైతే ఇంకా జాక్ పట్ కొట్టేసినట్లే. ఎందుకంటే ఆ 2 మంత్రాలు చెప్పిన వెంటనే నాకైతే ఇంత మంచి పోస్ట్ వచ్చింది. అటువంటిది మీరు 3 మంత్రాలు చెప్పి ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆ టాప్ సీక్రెట్ చాలా అంటే చాలా గట్టిదై ఉంటుంది. అయితే ఇంకేం లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం పదంతకుడు బాబు. అతనైతే చెప్తుంది విన్నావా? చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందంట ఆ యొక్క టాప్ సీక్రెట్ వచ్చేసి. లేట్ చేయకుండా మనం బయలుదేరదాం పదా, మనకైతే అసలు టైం కూడా లేదు. ఓకే రచించాను, అలానే బయలుదేరదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. రారా డోరేమాన్, లేట్ చేయకుండా బయలుదేరదాం పదా. గాయస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ఎక్కడికి వెళ్తామో చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మొత్తం 2 టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయినట్లే. మొత్తం 2 మంత్రాస్ అయితే కనుక్కున్నాం. ఒకటి తపస్, ఇంకోటి జపస్. ఓం తపస్ జపస్. మొత్తం 3వది ఇంకేముంటది ఏంటో, కపస్ అని చెప్పేసి ఉంటదేమో, ఏదో ఒకటిలేండి. లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం పదండి. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నది? అయ్యా బాబోయ్, అక్కడ చూడడానికి చాలా అంటే చాలా దారుణమైనటువంటి పెద్ద స్కెలిటన్స్ లా ఉన్నాయి కదా. స్కెలిటన్స్ లా ఉండడం కాదురా కికో, అక్కడ నిజంగానే స్కెలిటన్స్ ఉన్నాయి చూడు. అరే అవును అంతకుడు బాబు, అవి దేనివై ఉంటాయి? వామ్మో, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఏమైనా
ఏమోరా, నేను కూడా ఇదే మొదటిసారి చూస్తున్నాను. ఏంట్రా బాబు మరి ఇంత పెద్దగా ఉన్నాయి? గైస్, మీరు ఇవి దేని అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇవి చూస్తున్నట్లయితే ఇవి అసలు నార్మల్ ఏనుగు అయితే అసలు కాదనిపిస్తుంది. ఏదో పెద్ద పెద్ద డైనోసార్ల యొక్క ఎముకల్లో అయితే అనిపిస్తుంది అనమాట. ఒక ఏనుగు యొక్క కొమ్ము వచ్చేసి అంత పెద్దగా ఉంటుంది. ఎముకలు అంటే ఉంటాయి అనుకోండి, కానీ మరీ ఇంత పెద్దగా అయితే అస్సలు ఉండవు. వామ్మో, చాలా అంటే చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద జంతువు అయి ఉంటుంది. ఇంకా దేనిదై ఉంటుంది? నాకు తెలిసినంత వరకు డైనోసార్దే అనుకుంటా. సరేలే, మనమైతే వచ్చిన పని అయితే కానిద్దాం. ఈ హక్కీ బక్కీ ట్రైబ్స్ వచ్చేసి ఎక్కడున్నారో ఏంటో. రే ఒక్క నిమిషం, అందరూ లేట్ చేయకుండా వచ్చి దిగండి. ఓరి నాయనో, అక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో? వాళ్ళే అనుకుంటారా ట్రైబల్స్ వచ్చేసి? చూడ్డానికి కోతి రూపంలో అయితే కనబడుతున్నారు. బహుశా అది మనవలేమో, అందుకని చెప్పేసి అలా ఉన్నారనుకుంటా. మనమైతే దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఏం కాదు షించాన్, మనం ఎప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోంలేరా. కొంచెం స్కాన్ చేసి ఆ తర్వాత బయలుదేరదాం. గైస్, మీరైతే చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం మీకైతే ఇప్పుడు జూమ్ చేసి అయితే చూపిస్తాను. కానీ మనమైతే ఒక మంచి ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అసలు కనిపించిన కూడా కనిపించకూడదు. ఎస్, ఇప్పుడైతే మనం చూద్దాం. అరే రే, ఇక్కడికి ఎందుకు వచ్చారా మీరు? అక్కడికి వెళ్ళి నించోండి. ఇక్కడ మీరు కూడా కనిపించారంటే మళ్ళీ చాలా డేంజర్ రా బాబు. నాకేమైనా అయినా కూడా మీరు పారిపోవచ్చు. ఏంటంతకుడు బాబు అలా అంటావు? నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే కదా. ఏదనంటే ఈ డైలాగులు వేస్తారా? సరే గాని, ఓరి నాయనో, గైస్ చెప్పాం కదా, ఇక్కడ చూడండి మొత్తం కోతులైతే ఎలా ఉన్నాయో. మొత్తం ఆకారం అంతా మనుషుల్లానే నించున్నారు. బాడీ కూడా అలానే ఉంది, కానీ బాడీకి వచ్చేసి హెయిర్ ఉంది, అలానే ఫేస్ వచ్చేసి సేమ్ కోతే అనమాట. అంటే వీళ్ళు చూడడానికి ఆది మానవుల్లా ఉన్నారు, కానీ వీళ్ళు ఒక ట్రైబ్స్ అంట, హక్కీ బక్కీ ట్రైబ్స్. ఓరి నాయనో, వీళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద గండ్రగొడ్డళ్ళు అయితే ఉన్నాయి. వామ్మో, మనల్ని ఏమైనా చేస్తారేమో దగ్గరికి వెళ్తే. నాకైతే అలానే అనిపిస్తుంది. చూడు, ఒక్కొక్కరు వచ్చేసి చాలా భయంకరంగా ఉన్నారు. అదే కాకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ గండ్రగొడ్డలు మనల్ని ఏమైనా చేస్తాయేమో. అందుకడు బాబు, నువ్వు మాత్రం అస్సలు అక్కడికైతే వెళ్ళకు, ఎందుకంటే మనం వెళ్ళకుండా ఉండడమే చాలా మంచిది అనిపిస్తుంది. రే షించాన్, ఇలా భయపడుతూ ఉండకూడదురా. మనకి మూడో మంత్రం తెలియాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. మెల్లగా వెళ్ళి వాళ్ళతో చేతులు కలపాలి, అర్థమవుతుందా? మీరు మాత్రం అసలు రానుగాక రాకండి. రే రుద్రా, ఎక్కడ ఉన్నావో నువ్వైతే అక్కడే ఉండు, ఎందుకంటే నీ హైట్కి నువ్వు క్లియర్గా కనిపించేస్తావు. మీరు ఇక్కడే ఉండండి, నేనైతే ఇప్పుడు వెళ్ళొస్తా. ఓకే గైస్, మీరైతే చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి పక్కనే ఉన్నారు. మనమైతే మెల్లగా వెళ్ళి వాళ్ళైతే కలుద్దాం, ఎందుకంటే డైరెక్ట్గా కనిపించామనుకోండి మళ్ళీ మనకే ప్రాబ్లం వచ్చినా రావచ్చు. అరే, అంతకుడు బాబు ఏంటి సరిగ్గా చూడట్లేదు అనుకుంటా. ఓరి నాయనో, అరే చూసేసాడు. అంతకుడు బాబు అక్కడికి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఓరి నాయనో, భయంగా ఉంది నాకు. అరే, ఇప్పుడు నాకు భయంగా ఉంది. అంతకుడు బాబుని ఏమైనా చేస్తారేమో అనిపిస్తుంది. అరే, నాకు కూడా అలా అనిపిస్తుందిరా బాబు. ఏమవుతుందో ఏంటో. అయ్యో బాబోయ్, మన అంతకుడు బాబు కూర్చొని ఏడుస్తున్నాడు. ఏదో భయంగా ఉంది నాకు. అరే, నేను అస్సలు సహించలేకపోతున్నాను. అంతకుడు బాబుకి ఇలా జరగడం అసలు ఒప్పుకోను. లేట్ చేయకుండా వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. నా దగ్గర ఉన్నటువంటి గన్నతో టపా కాల్ చేస్తా. అరే లిటిల్ సింగ, మనం గాబర పడకూడదురా. చూస్తున్నావు కదా, అంతకుడు బాబు చాలా డేంజర్ లో ఉన్నాడు. మనకేం చెప్పాడు? నాకేమైనంత వరకు అసలు రావద్దు, వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. కానీ మనమైతే ఇక్కడ నుంచి చూద్దాం. అంతకుడు బాబు మీద చిన్న గీత పడినా కూడా అప్పుడు వాళ్ళ సంగతి చూద్దాం. అంతవరకు మనమైతే ఇక్కడే ఉందాం. అరే, నన్ను వదిలిపెట్టండి. మీ భాష ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను మీతో గొడవ పడదామని అస్సలు రాలేదు. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. నేను మీ దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రం తెలుసుకుందామని మాత్రమే వచ్చానంతే, మిమ్మల్ని ఏమో చేయడానికి కాదు. అరే, ఈ నేమ్ చేయకండి రా. చూడడానికి మనకి తెలిసిన వాళ్ళ ఉన్నాడు. ఓ, ఏంటి ఏదో మంత్రం అంటున్నావు? నీకు మంత్రం కావాలా? మంత్రం కోసం వచ్చావా నువ్వు? అవును, మంత్రం కోసమే వచ్చాను. ప్లీజ్ నన్ను మాత్రం ఏం చేయకు. ఆ మంత్రం ఏదో చెప్తే వెళ్ళి నా టాప్ సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేసుకుంటాను కదా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను మాత్రం ఏం చేయకు. నన్ను ఏమైనా చేస్తే నీకేం వస్తుంది చెప్పు. అరే, అక్కడ అంతకుడు బాబు నించుని పెట్టి ఏదో మాట్లాడిస్తున్నట్టున్నారా. చూడడానికి కాంప్రమైజ్ కి వచ్చేటట్టున్నారు వాళ్ళు. అవునరా డోరేమాన్, మన అంతకుడు బాబు అయితే కాంప్రమైజ్ కి వచ్చినట్టున్నాడు. ఒకవేళ అదే గనక జరిగినట్లయితే మనం కూడా అక్కడికి వెళ్దాం. మంత్రం కావాలా? సరే సరే, అలానే నీ మంత్రం నీకు ఇస్తాను. కానీ నేను చెప్పిన విధంగా చెయ్యాలి.
అప్పుడే నీ టాప్ సీక్రెట్ డోర్ ని నువ్వు ఓపెన్ చేయగలవు. అవునా? ఏం చేయాలో చెప్పు, ఏం చేయమని చేస్తాను. కానీ ఒక్కటి మాత్రం అడక్కు, నా ప్రాణం మాత్రం అడక్కు ప్లీజ్. నేను మాత్రం మిమ్మల్ని ఏం చేయడానికైతే అస్సలు రాలేదు, మంత్రం కోసం మాత్రమే వచ్చాను. ఊ, ఊ, ఆ, ఆ, నాకు తెలుసు నువ్వు నన్ను ఏం చేయవని నాకు తెలుసు. నిన్ను కూడా మేమైతే ఏం చెయ్యం. కానీ నువ్వు నీతో పాటు కొంతమందిని తీసుకొచ్చినట్టున్నావు కదా, వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళకి డాన్స్ చేయమని చెప్పు. అదే కాకుండా మేము ఇక్కడ కొన్ని పాటలు పాడతాము, ఆ పాటలకి డాన్సులు చెయ్యాలి. అదే కాకుండా ఆ పాట మధ్యలోనే నీకు కావలసినటువంటి మంత్రం 3 సార్లు పాడతాం, అప్పుడు నువ్వు కనిపెట్టాలి. ఏంటి పాటలు పాడితే అందులో మంత్రం కనిపెట్టాలా? సరే సరేలే, అదే విధంగా చేస్తాను. మరేం చేస్తాను, తప్పుద్దా? ఇదిగో కోతి మామలు, మీరేదో చెడ్డోలేమో అనుకున్నాం గానీ మీరు చాలా మంచోళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అయితే ఏం చేయనందుకు. ఓరి నాయనో, అందుకని బాబు నిజంగా వీళ్ళు చాలా మంచోళ్ళు కదా అసలు. సరే సరే, నా మంచితనం గురించి పక్కన పెట్టండి. నేను పాడే పాట అందులో మీరు కనిపెట్టండి. డాన్స్ చేయండి. ఓరి నాయనో, అసలు ఏం పాడారయ్యా స్వామి, నాకైతే ఏం అర్థం కాలేదు రే. కానీ మధ్యలో మాత్రం ఏదో టపాస్ అని చెప్పేసి అన్నారు కదా రే, మీకు అలా అనిపించిందా? అనిపించింది అందుకని బాబు నాకు తపస్సు అని చెప్పేసి అన్నారు. అదే కాకుండా లాస్ట్ లో కూడా మధ్యలో ఒకసారి, స్టార్టింగ్ లో ఒకసారి, లాస్ట్ లో తపస్సు అని చెప్పేసి వచ్చింది. ఆగు, తపస్ జపస్ టపస్, ఎస్ ఈ 3 మంత్రాలు. ఎస్, మనం కనుక్కుంది కరెక్ట్ అనుకుంటా. మొత్తానికి కనుక్కున్నారు. శాబాష్, మీరు 3 మంత్రాలు తెలుసుకున్నారు. అవునా? ఎస్, మొత్తానికి సాధించాం. రే షించాన్, డోరేమాన్, కీకో, శివ, రుద్ర అందరం మనమైతే లేచికుండా బయలుదేరదాం. రే లిటిల్ సింగం పద, తొందరగా వెళ్ళి మనమైతే డోర్ ఓపెన్ చేద్దాం. ఎస్ గాయ్స్, మొత్తానికి మనమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి, మనకి కావలసినటువంటి డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. నేనైతే చెప్పిన మంత్రం అయితే ఫలించింది. ఎస్, మనం పడ్డ కష్టానికి ఫలితం అయితే దక్కిందబ్బా. మొత్తానికి మనమైతే ఇప్పుడు వచ్చేసి ఆ టాప్ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేసేసాం. అందరూ రెడీగా ఉన్నారు కదరా? ఎస్ అందుకని బాబు రెడీగా ఉన్నాం. లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం పదా. వావ్, చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకు. నాకు కూడా బోల్డ్ అంత ఎక్సైటింగ్ గా ఉంది. లేట్ చేయకుండా బయలుదేరదాం పదా అందుకని బాబు. వావ్, తొందరగా వెళ్ళేసి లోపల ఏముందో చూద్దాం. ఓకే ఓకే, మరి మనమైతే లోపలికి వెళ్ళబోతున్నాం. లోపల ఏముందో చూడడానికి రెడీగా ఉన్నారు కదా? లెట్స్ గో. రెడీ, 1 2 3 లెట్స్ గో. ఎస్, మొత్తానికి మనమైతే వచ్చేసాం. రే లేట్ చేయకుండా తొందరగా రండి. ఏ మాటకా మాట, హిక్కీ బక్కీ ట్రైబ్ మాత్రం భలే ఉంది కదరా. మంచి ఫన్ గా ఆ సాంగ్ వినాలి, భలే ఫన్ ఉంది. భలే ఉంది అసలు. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఓరి నాయనో, ఏంటి ఈ ఒక్క డోర్ లో ఇంత పెద్ద రూమ్ ఉందా? అవును రచించాను, నాకు కూడా అది అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ వరకేనా లేకపోతే పై వరకు ఉందా? ఇక్కడైతే ఓపెన్ లో లేదు. మనం వచ్చేసి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఓరి నాయనో, స్టార్టింగ్ లో వచ్చేసి ఇక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టి ఉంచారు. అది కూడా నార్మల్ ల్యాప్టాప్ అయితే కాదు, చూడడానికి పీసీలానే ఉంది. వావ్, ఈ లోపల కూడా ఒక రూమ్ అయితే ఉంది. అంటే ఈ పైన అన్నమాట అసలైన ఫ్లోర్ వచ్చేసి. ఓకే, మొత్తానికి లోపలికైతే వచ్చేసాం. రే షించాన్, నీ యొక్క ఫోటో ఉందిరా. అదే కాకుండా సైకిల్ మీద డ్రైవ్ చేస్తున్నట్టు. అదే కాకుండా పక్కన వచ్చేసి చాప్ గడు పడుకోవడానికి ఒక ప్లేస్ కూడా. అయ్యి, అంటే ఇది నా రూమా? వావ్, చూడు ఎంత క్యూట్ గా ఉన్నాను అందులో. ఎప్పుడు చెప్పినా కూడా నువ్వైతే నమ్మలేదు. చూసావా ఎంత క్యూట్ గా ఉన్నాను నేను? అవును రచించాను, భలే ఉన్నావు అసలు. వావ్, అంతకుడు బాబు, నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది షించాన్ గాని చూస్తూ ఉంటే. సరే గాని మా ఫోటోలు ఏమి ఉండవంటావు ఇందులో? రే డోరేమా,
డోరేమాన్ నేనున్నాను కదా, ఒకవేళ మీ ఫోటో లేకపోయినట్లయితే మీ ఫోటోలు మా పక్కన పెట్టుకుంటా, దానికే ఉంది. అరే ఈ లోపల కూడా గొడుగుతో వర్షంకి పట్టుకుని ఉన్నట్టు ఎంత బాగుందో. బుజ్జి సించానగాడు ఎంత బాగున్నాడు. నన్ను నేనే పొగుడుకోవాల్సి వస్తుంది. ఏమంతగడు బాబు, బుజ్జిగా ఉన్నాను కదా. అవునవునరా షించాన్, చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నావు అసలు. కానీ మొత్తం నీ రూమ్సే అనుకుంటారా ఇక్కడ? వావ్ గాయ్స్, మనం కష్టపడినటువంటి కష్టానికి చూడండి ఎటువంటి రూమ్స్ వచ్చాయి అసలు. చాలా అంటే చాలా మంచి ఇల్లే వచ్చేసింది ఆ ఒక్క చిన్న డోర్లో. ఆ ఇంత చిన్న డోర్లో ఇంత పెద్ద ఇల్లు చూస్తామని అస్సలు అనుకోలేదు. రే లేట్ చేయకుండా మనమైతే ఇంకొక రూమ్ కూడా వెళ్ళాలి. వస్తున్నారా లేకపోతే అక్కడే ఉంటున్నారా? లేదు లేదు, నువ్వు వెళ్ళు. ఇక్కడైతే కొన్ని బొమ్మలు ఉన్నాయి, అలానే ఇక్కడ వచ్చేసి టీవీ కూడా ఉంది కదా ఒకసారి, అలానే ఇక్కడ వీడియో గేమ్ కూడా ఉంది కాబట్టి ఒకసారి ఇది అవుతుందో లేదో చూసి మేము వస్తాం. నువ్వు లేట్ చేయకుండా వెళ్ళి చూడు. ఓకే ఓకే, మీ ఇష్టం, మీకు నచ్చినప్పుడు రండి. గాయస్ చూసారు కదా, మొత్తం మన షించాన్ గడి కోసం తయారు చేసినటువంటి రూమ్స్ ఏంటి, అన్ని వాడి ఫొటోసే ఉన్నాయి. వామ్మో, నాకు తెలియకుండా ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసుకుని షించాన్ గడి ఈ విధంగా చేశాడు ఏంటి? అబ్బే, అలా చేసే అవకాశమే లేదులేండి. కానీ ఏమన్నా ఉంది అసలు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా భలే ఉంది అసలు. ఈ పైన వచ్చేసి అరే ఏంటబ్బా, ఇక్కడ చూడడానికి ఏదో కార్ మెకానిక్ చేసుకోవడానికి ఒక అప్గ్రేడింగ్ షాప్లో అయితే ఉంది, కానీ అది కాదనుకుంటా. అరే బాబోయ్, ఇక్కడ చూడండి, లెవెల్ 5 వెస్ట్ అనుకుంటా. ఇది లెవెల్ 5 ఏంటి, లెవెల్ 10 అనుకుంటా. చూడడానికి అంత గట్టిగా ఉంది. అలానే ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా రేరెస్ట్ అయినటువంటి AK-47 అలానే M4A1 అన్నీ ఉన్నాయి. వామ్మో, చాలా అంటే చాలా దారుణమైన గన్స్ అయితే ఉన్నాయి అబ్బా ఇక్కడ. అంతగడు బాబు, వీడియో గేమ్ సరిగా అవ్వట్లేదు. ఏం చేయమంటావు, పైకి వచ్చేయమంటావా? మీ ఇష్టమేరా, వచ్చేస్తే వచ్చేయండి. ఇక్కడ మాత్రం మామూలుగా లేవురా బాబు కలెక్షన్లు. ఓరి నాయనో గాయస్, నిజంగా నా మైండ్ అయితే పోతుంది. ఇక్కడ గన్స్ ఉండడం ఏంటబ్బా. ఓరి నాయనో, మన ప్రొటెక్షన్ కోసం ఎటువంటి విధంగా డిజైన్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి, కొన్ని రెంచెస్ అయితే ఉన్నాయబ్బా. అంటే మొత్తం మన వెహికల్స్ కోసమా లేకపోతే గన్స్ కోసమా ఇవి? ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అన్నీ గట్టిగా బిగించుకోవడానికి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక ల్యాప్టాప్ కూడా ఉంది. ఓహో, అంటే మన బిజినెస్ చేసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి ఏంటి? అంటే కిందన కొన్ని విధంగా ఇక్కడ కొన్ని విధాలుగా అయితే ఉన్నాయన్నమాట. అదే కాకుండా ఇది మన మెయిన్ ఆఫీస్ అనుకుంటా. అందుకని ఇక్కడ డ్రింక్ తాగడానికి ఒక పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇదిగోండి, ఇక్కడ చూడడానికి మొత్తం పెద్ద పెద్ద పీసీలు కూడా ఉన్నాయబ్బా. వావ్, ఇవి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇవి బిజినెస్ తగ్గట్టే వాడతారు కదా. అటువంటి పీసీలు అయితే ఇక్కడ ఉన్నాయంటే ఖచ్చితంగా మన షించాన్ గడి అయితే ఒక బిజినెస్ మ్యాన్ అయిపోయినట్లే. రే షించాన్, చూసావా, ఎక్కడ చూసినా కూడా నీ ఫోటోలే, అలానే ఎక్కడ చూసినా కూడా ల్యాప్టాప్లు, పీసీలు, అలానే మొత్తం రూమ్స్ కూడా చాలా అంటే చాలా రేర్గా ఉన్నాయిరా. అదే ఏం చూసావు అంతగడు బాబు, ఇంకా కిందన మనం పార్కింగ్ చూడలేదు, కానీ దగ్గర దగ్గర ఒక 10 ఫ్లోర్స్ ఉన్నాయేమో అనుకుంటా. అందుకనే మేమైతే వెళ్ళలేదు. ఇంకోసారి అయితే చూడొచ్చు. కానీ ఇది మాత్రం భలే ఉంది. అదే కాకుండా వాల్స్ అన్ని చాలా అంటే చాలా గట్టిగా కట్టారు. బ్లూ కలర్లో ఉన్నది డైమండ్ తోని, అలానే గోల్డ్ కలర్లో ఉన్నది గోల్డ్ తోని కట్టినట్టు అనిపిస్తుంది నాకు. అవునా షించాన్, నాకు కూడా సేమ్ అలానే కనిపించింది. కానీ ఏ మాటకా మాట, నువ్వు మాత్రం ఒక మంచి హౌస్ అయితే కొట్టావురా. ఎందుకంటే ఎవరి ఫోటోలే లేవు, ఓన్లీ నీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇది నీ యొక్క టాప్ సీక్రెట్ రూమ్. అదే కాకుండా బిజినెస్ కి సంబంధించి చాలా అంటే చాలా ల్యాప్టాప్స్ ఉన్నాయి, అలానే గేమ్స్ కూడా ఆడుకోవడానికి ఉన్నాయి. వామ్మో, చాలా పెద్దదిరా ఈ యొక్క ఇల్లు వచ్చేసి. అటువంటిది ఆ ఒక్క చిన్న రూమ్లో ఇది ఎలా కట్టారో నాకు మాత్రం అర్థం కావట్లేదు. అదే కాకుండా నీకు రావడం చాలా అదృష్టం. గైస్, మన షించాన్ గడి యొక్క రూమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.